ఆర్జీవి ఇంతకుముందు అమరాజ్యంలో కడపపెట్టలు కానీ అంతకుముందు వచ్చిన లక్ష్మీ ఎన్టీఆర్ కానీ టీడీపీకి అగైనెస్ట్గానే తీశారు. ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ ఇంకో వ్యూహం మూవీతో పలకరిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక శాడిస్ట్. తను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం. కేవలం ఒక టీడీపీని దెబ్బతీయాలని లక్ష్యం. ఇప్పుడు రాజకీయాలు ఉంటే జగను మేము తేల్చుకుంటాం చంద్రబాబు నాయుడు గారు. అదే ఈయన ఎవరండి, ఈయనకేం సంబంధం అడుగుతాం. వ్యూహం మూవీలో డైరెక్ట్ పేర్లతో కలిపి అంటే చంద్రబాబు పేరు చంద్రబాబు అని, జగన్ పేరు జగనే అని చెప్పి కరెక్ట్ ఒక పేర్లతోనే పక్కా ప్లాన్డ్గా చేస్తున్నారు. రోజాని పేరే కానీ ఆవిడని ఒక మహిళగా మేము చూడటం లేదు. అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడాలంటే అసహ్యంగా ఉంది. నేను వస్తాను దమ్ముంటే, రేపు సినిమా హాల్లో వచ్చి నేను పగల కొడతాను నేనే. రమ్మనండి, ఏ మంత్రి వస్తాడో, ఏ మంత్రి అడ్డుకుంటాడో, ఏ వైసీపీ నాయకులు వస్తారో రమ్మనండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడిని ఏ మాత్రం తప్పుగా చూపిస్తే తప్పకుండా పగల కొడతాం, వచ్చిన మంత్రులు ఎరగొడతాం. టీడీపీలో కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎంతవరకు ప్రయారిటీ ఉంది, అసలు ప్రయారిటీ ఉందని మీరు భావిస్తున్నారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. ప్రజెంట్ అయితే మనం కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ఇంటరాక్ట్ అవుతున్నాం. వ్యూహం మూవీ ఇది ఈరోజు టాపిక్. ఇంతకుముందు ఆర్జీవి తీసిన లక్ష్మీ ఎన్టీఆర్ కానీ తర్వాత వచ్చిన అమరాజ్యంలో కడపపెట్టలు కానీ ఒక సెన్సేషనల్ అనే చెప్పాలి. ఇప్పుడైతే ఆర్జీవి మరో ప్రయత్నం వ్యూహం. సో వ్యూహంతో టీడీపీకి గండిపడే అవకాశాలు ఉన్నాయా అనే విషయాలు ఈరోజు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డితో అడిగే ప్రయత్నం చేద్దాం. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక శాడిస్ట్. తను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం. గతంలో కూడా ఆయన లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీశాడు. కేవలం ఒక టీడీపీని దెబ్బతీయాలని లక్ష్యం. ఇప్పుడు రాజకీయాలు ఉంటే జగను మేము తేల్చుకుంటాం చంద్రబాబు నాయుడు గారు. అదే ఈయన ఎవరండి, ఈయనకేం సంబంధం అని అడుగుతున్నా. జగన్ దగ్గర డబ్బు తీసుకొని ఒక శాడిజం టైప్లో వ్యవహరిస్తున్నారు. పోయినసారంటే ఒక ఛాన్స్ అనే రూపంలో ఓట్లు కూడా చూశారు చూద్దామని. ఈసారి ఈయన ఇన్ని వ్యూహాలు చేసినా, ఇన్ని వ్యూహాల సినిమాలు తీసినా దాని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రామ్ గోపాల్ వర్మ అంటే వీడికి వెధవా అనేది జనంలో తెలిసిపోయింది. ఇది తప్పకుండా ఇది ఎవరు పట్టించుకోరు. రేపు రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కడతారు. చంద్రబాబు 150 సీట్ల పైనతో ముఖ్యమంత్రి కావడం ఖాయం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి వీళ్ళు ఎన్ని చేసినా కూడా వీళ్ళు పప్పులు ఉడకమని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే లాస్ట్ ఎలక్షన్ జరిగేటప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీశారు బిఫోర్ ఎలక్షన్స్. తర్వాత వచ్చి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మరాజ్యంలో కడపపెట్టలని తీశారు. ఈ రెండింటికి కంపేర్ చేస్తే రెండింటిలో పేర్లు మార్చి అంటే జగన్ పేరుని ఇంకో గగన్గా మార్చి ఇలా పేర్లు చేయడం మొదలైంది. కానీ ఇప్పుడు వ్యూహం మూవీలో డైరెక్ట్ పేర్లతో కలిపి అంటే చంద్రబాబు పేరు చంద్రబాబు అని, జగన్ పేరు జగనే అని చెప్పి కరెక్ట్ ఒక పేర్లతోనే పక్కా ప్లాన్డ్గా చేస్తున్నారు. ఇది అసలు ఈ వ్యూహం వెనక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? జగనే ఉన్నారా లేకుంటే వైసీపీ నేతలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేది మీ భావన? దాని గురించి ఆలోచన లేదు. దానికి పెట్టుబడి జగన్, వ్యూహకర్త జగన్, దాంట్లో నో డౌట్. కానీ ఇటువంటి వ్యూహాలు ఇటువంటి సినిమాలు పనిచేయవు. ఇప్పుడు ప్రజల్లో ఒకే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అంటే ఆల్రెడీ మేము తిరుగుతున్నాం, తెలుగుదేశానికి ఓటేయాలి. ఈసారి ఈ రాష్ట్రంలో జరిగే ఈ రౌడీజం అవినీతి అరికట్టాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి అనే నిర్ణయాన్ని ప్రజలు వచ్చేశారు. దాన్ని ఎవడేం చేయలేడది అని నేను తెలియజేస్తున్నా. తప్పకుండా ఇటువంటి అంటే ఈసారి మీరు చెప్పారు కాబట్టి పేర్లు కూడా మార్చకుండా అదే పేర్లు పెట్టారని తప్పకుండా దాని మీద కోర్టు పోయేదానికి మేము ప్లాన్ చేస్తాం. మూవీని ఆపేయాలని చెప్పి ఒక స్టే అయితే విధించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మూవీని రిలీజ్ చేస్తామని చెప్పి ఇటు ప్రొడ్యూసర్లు కానీ ఆర్జీవి కానీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే అది ప్రజెంట్ కోర్టులో నడుస్తుంది. ఎటు తిరిగి అది ఎలక్షన్ టైంకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. దీని మీద ఇప్పుడు టీడీపీకి ఏమైనా ఎలక్షన్ టైంకి ఏమైనా ఇబ్బంది జరగవచ్చా? కోర్టును కూడా లెక్క ధిక్కరించి ఈ శాడిస్ట్ రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేస్తానంటే చేసుకోనండి, ఏమవుతుంది? ఈసారి ఏం కాదు. అసలు ఆ సినిమా చూసేవాడే ఉండడు, ఆ సినిమా చేసేదే ఉండదు. అటువంటి నిజంగా బాబు గారి పేరు చెప్పి బాబు గారిని విమర్శించేది ఉంటే ఎక్కడ సినిమా ఆడనేమో, సినిమా అడ్డుకుంటాం. అవసరమైతే హాల్ను పగలగొట్టే పరిస్థితి కూడా, స్క్రీన్లు పగలగొట్టే పరిస్థితి కూడా వస్తాం. అంత ఘోరంగా కానీ వాళ్ళు కానీ చూపించగలిగితే మా నాయకుడి గురించి తప్పకుండా ఆ సినిమా హాల్ లోపల దూరి దాని స్క్రీన్లు పగలగొట్టే పరిస్థితి కూడా వస్తాం. మంత్రులు కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రోజా కానీ అంబటి రాంబాబు కానీ ఈ మూవీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు.
వెళ్ళి టీడీపీని పూర్తి స్థాయిలో విమర్శించారనమాట. అది ఒక మూవీ లాగా కాదు, అది వన్ టైప్ ఆఫ్ ప్రచారం, వన్ టైప్ ఆఫ్ క్యాంపెయినింగ్ లాగే నడిచింది. అసలు ఇదంతా అంటే ఒక సినిమాని ఇటు రాజకీయాన్ని మిక్స్ చేస్తూ అసలు సినిమా వేని పొల్యూట్ చేసినట్టేనా? అది మీ ఏమంటారు దాన్ని? రోజాని పేరే కానీ ఆవిడ్ని ఒక మహిళగా మేము చూడటం లేదు. అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడాలంటే అసహ్యంగా ఉంది. దాదాపు ఈ ప్రభుత్వం రాకముందు వాడే ఒక ఆడియోలో మాట్లాడున్నాడు, అన్నిట్లో వచ్చింది. ఒక లేడీతో ఈ పంజాబీ డ్రెస్తో వస్తావా, చీరతో వస్తావా, ఎట్టానే ఎప్పుతానో అరగంట అని. సిగ్గులేనాడు వాడికి మంత్రి ఇచ్చి, ఈ సిగ్గులేని వాళ్ళంతా ఏం చేయగలరు చెప్పండి? మంత్రులు ఏం చేయగలరు? నేను వస్తాను దమ్ముంటే, రేపు సినిమా హాల్లో వచ్చి నేను పగల కొడతాను నేనే. రమ్మనండి, ఏ మంత్రి వస్తాడో, ఏ మంత్రి అడ్డుకుంటాడో, ఏ వైసీపీ నాయకులు వస్తారో రమ్మనండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడిని ఏమాత్రం తప్పుగా చూపిస్తే తప్పకుండా పగల కొడతాం, వచ్చిన మంత్రులు ఎరగొడతాం, దాంట్లో నో డౌట్. మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎప్పుడు పోరాటంలో ముందుంటుంటారు, ఎప్పుడు ఎక్కడ జరిగినా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉంటుంటారు. టీడీపీలో కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎంతవరకు ప్రయారిటీ ఉంది? అసలు ప్రయారిటీ ఉందని మీరు భావిస్తున్నారా? ఉందని నేను అనుకుంటున్నా. నాకు కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నేను రాజకీయాలు ప్రజలు సంపాదించాను కానీ డబ్బు సంపాదించలేదు. నాకు ఒక విశ్వాసపాత్రమైన ఒక నమ్మకం, భగవంతుని ఇచ్చే వరం. జూనియర్ ఇంటర్ ఆ రోజు 16 ఏళ్ళు 17 ఏళ్ళు వయసు గుర్తులేదు, 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర. 40 ఏళ్లలో ఒక్క నూడా తప్ప, ఒక కౌన్సిలర్ ఆనవాళ్ళ మీద గెలవడం తప్ప, నూడా కూడా 11 నెలల్లో, 40 ఏళ్లలో బ్రహ్మాండ లైమ్ లైట్లో ఉండ. ఈ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ పార్టీ ఇంక వస్తుందా? ఈ దొంగ, ఈ శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి ముందు ఈ పార్టీ బతుకుద్దా? ఈ రౌడీజం ముందు ఉంటుందా అనే పరిస్థితుల్లో 3వ రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. చంద్రబాబు నాయుడుది ప్రజావేదిక ఏ రోజు కూల్చాడో, ఏ రోజైతే ముస్లిమ్స్కి ఇవ్వాల్సినటువంటి తోఫా, రంజాన్ తోఫా ఆపాడో, ఆ రోజు రోడ్ల మీదకి వచ్చేటువంటి వ్యక్తిని రాష్ట్రంలో ఫస్ట్ నేను. రాష్ట్రంలో ఫస్ట్ ధర్నా నెల్లూరు, రాష్ట్రంలో ఫస్ట్ మీసం తిప్పింది నెల్లూరు. నేను వచ్చిన 3 సంవత్సరాలకి అందరూ మెల్లగా బయటకు వచ్చారు. నేను మొదటి నుంచి ఫైట్ ఇస్తున్నాను, ఛాలెంజ్ చేస్తాను, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేటటువంటి కొద్ది మందిలో నేను ఒకడిని. ఈరోజు అందరూ వచ్చేసారు పార్టీ వస్తుందని. ఇబ్బంది లేదు, రావాలి, పార్టీ మీద రావాలి. నాకు ప్రయారిటీ ఉందా లేదా అనేది అది చంద్రబాబు చెప్పాలి. ఏదో మొన్న అయితే చెప్పారు, నన్ను నారాయణ గారు కూర్చోబెట్టి మా కుటుంబ సభ్యులను పిలిచారు. అందరిని ఒకసారి సెటిల్ చేస్తే మమ్మల్ని 2 సార్లు పిలిచారు. బాలకృష్ణ గారు ఉన్నారు. నాకు దైవం, అన్న, స్నేహితుడు అన్నీ ఆయనే. మరి ఆయన ఏం చేస్తాడో చూద్దాం, వేచి చూద్దాం. మీసం అని ఒకటి అన్నారు, అసలు మీసం కదేంది? బాలకృష్ణ కానీ అలాగే మీసం అంటే ఒక రాయల్టీ లాగా ఉంటుంది. బాలకృష్ణ నుంచి వచ్చిందా లేకుంటే అది ఇన్బ్లట్ మీకు? కాదండి. పార్టీ వచ్చిన 3 నెలలకి వెంకటేశ్వరపురంలో జహీర్ అని ఒక 3 పేదోళ్ళు, ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళేదో పాపం సంపాదించుకుని కష్టపడి 3 ఇళ్ళు కట్టుకున్నారు. వైసీపీకి చేయలేదనే ఉద్దేశంతో 3 ఇళ్ళు నేలపాలు చేశారు. ఇంకా గంట ఉంటే మాకు హైకోర్టు ఆర్డర్ వస్తుంది. అది తెలుసుకొని 500 మంది పోలీసులను పెట్టారండి. 3 ఇళ్ళకి 500 మంది పోలీసు. సిగ్గుచ్చేయటం. ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళిపోయారు. నాకు 5:30 చెప్పారు, 6 గంటలకు ఆడ చేరాను. మేము 4 500 పోలీస్. ఎక్కడా ఛాన్స్ లేదు. అంటే బాలకృష్ణ గారు చూసాను కాదు, ఆయనలో ఉండే వీరత్వం కూడా కొంత నాకు వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు నాకు కడుపు మండిపోయింది. నేను అప్పటికి పోలీసులు కన్నుగప్పి ఇంటి యువతలు దాకపోయా, పోయినా ఆపలేను. ఎందుకంటే 500 మంది పోలీసులు ఉన్నారు. స్కూటర్ ఎక్కి, సైకిల్ ఎక్కి రకరకాలకు వెళ్ళాను. లాస్ట్లో పెట్టేశాను. చెప్పాను, పోలీసు పట్టుకున్నప్పుడు 500 మంది మొత్తం మీసం తిప్పి, జాగ్రత్త, అతి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతున్నాడు. ఇప్పుడు పగలగొట్టినంత మాత్రమే కాదు, పోలీస్ మీ అంత చూస్తాం, వైసీపీ అంత చూస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడటం జరిగింది. మమ్మల్ని 5th roundలో పెడితే ఫస్ట్ ధర్నా ఈ రాష్ట్రంలో చేసింది నేను, మా కార్యకర్తలు. కేవలం నా కార్యకర్తల బలంతోనే ఇంతకాలం పార్టీని నెట్టుకుంటూ వచ్చాను. 4 సంవత్సరాల 4 నెలలు పార్టీని స్టేట్లో ఫస్ట్లో నిలిపాను. బాలకృష్ణ అంటే ఎప్పుడు నేను చాలాసార్లు చూస్తున్నాను. యాక్చువల్గా ఆయనతో డైరెక్ట్ కాల్ చేయడం కానీ మాట్లాడడం చాలా బాగా ప్రేమగా మాట్లాడుకుంటారు. అసలు ఈ బాలకృష్ణ గారితో జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీకు? అసలు రకరకాలు ఉంటాయి. పాటలు కూడా తలచినదే జరిగినదా దైవం ఎందుకని. ఇంకో సామెత కూడా మనం వింటాం, ఒరే ఈయన కుడితే రొట్టు ముక్క పోయి నేలో పడిందని. ఈ జిల్లాలో
పేరు చెప్పనండి, ఒక నాయకుడు నన్ను తొక్కాలని 2007లోనే, అంటే నాకు ఎక్కువ చప్పట్లు కొడుతున్నారు, నాకు జనాల ఆదరణ ఉంది, ఏంటి యానం అనేది ఉందని కావాలని నన్ను సస్పెండ్ చేశారు. అంటే నన్ను ఇంకా పార్టీలో ఇంకా రానియకుండా చంద్రబాబు దగ్గర ఆ వ్యక్తికి చాలా మంచి పేరు ఉంది, ఇంకా ఈ శ్రీనివాసరెడ్డి భూస్థాపితం చేయాలి అనే ఉద్దేశంతో నన్ను ఆ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. సరే, నేను దేవుడి భక్తుడిని. ఎప్పుడు కూడా అండి ఒక మంచికి చెడు ఉంటుంది, రెండు ఉంటాయి. మంచికి చెడు సమాధానం ఉంటుంది. సరే, ఎలా రాజకీయ జీవితం చూద్దాం అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర్తో అంతకుముందు మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, చాలామంది సంబంధాలు ఉన్నాయి. జనార్దన్ రెడ్డి గ్యారంటీగా వైఎస్ రాజశేఖర రెడ్డిని నెల్లూరు జిల్లాకు 2 సార్లు తెచ్చింది నేను మా అన్న విజయ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు రాజకీయాల దూరంగా. నేదురుమల గ్యారంటీగా అప్పుడు పుండే ఎమ్మెల్యేలు మంత్రులు ఆనవాళ్ళు కానీ ఎవరు రాజశేఖర్తో లేరు. నేను మా అన్న తీసుకొచ్చాం 2 సార్లు. ఒకసారి ఎన్ఎస్ఓ ఫంక్షన్, ఒకసారి నా మ్యారేజ్కి ముందు ర్యాలీ ఇందిరాభవన్ నుంచి సర్వోదయ కాలేజ్ దాకా. అందరూ చెప్పారు మీకు రాజశేఖర్ దగ్గర కదా, వెళ్ళిపోండి అని. ఇక్కడే మంచి చెడు నేను తేల్చుకోవాలి, నన్ను ఎందుకు ఇలా చేశారు అని అనుకున్నప్పుడు ఇక్కడ ఒక తన్ను వెళ్తే నేరుగా పోయి బాలకృష్ణ ఇంట్లో పడ్డా. ఇక్కడ ఒక తన్నుదంతే నేరుగా బాలకృష్ణ ఇంట్లో పడ్డా. ఆయన పిలిపించాడు, ఏంటి ఆనవాళ్ళ మీద గెలిచిన వాళ్ళని సస్పెండ్ చేయడం, మేము ఒప్పుకోం. అప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడటం 2008 నుంచి ఈరోజు 12, 1, 3, 15, 16 సంవత్సరాల నుంచి చాలామంది అంటారు బాలకృష్ణతో ఎక్కువ రోజులు ఎవరు ఉండలేరని. 15 సంవత్సరాల నుంచి నేను పెరుగుతూనే ఉన్నాను తప్ప ఆయన దగ్గర. నా శ్రీనివాసరెడ్డి, నా కోటమిరెడ్డి. ఈ రాష్ట్రంలో అడిగింది ఒకే సీట్ నెల్లూరు. ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ పదవి అడిగింది నెల్లూరు శ్రీనివాసరెడ్డికే. 10 మందికి ఆటలు ఆయన. నాకు శ్రీనివాసరెడ్డి కావాలి, నాకు శ్రీనివాసరెడ్డి కష్టపడ్డాడు. టౌన్ నుంచి జిల్లాకు పెరిగాడు, జిల్లా నుంచి రాష్ట్రానికి పెరిగాడు. అంటే ఆనందపడినటువంటి ఆ మహానుభావుడు ఆనందపడ్డ రోజులు ఉన్నాయి, తన మిత్రులతో చెప్పుకున్న రోజులు ఉన్నాయి. నా కోటమిరెడ్డి ఇంత ఎదిగాడు అని ఆనందంగా ఉందని. కానీ టికెట్ దగ్గరకు వచ్చేసరికి నారాయణ గారు బాగా చేస్తున్నారు కాబట్టి బాగా ఆయన మంచి పనులు చేశాడు. గతంలో చాలా బాగా చేశాడు ఆయన కూడా, నో డౌట్. ఆయన నేతలకి మేము కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. బట్ ఆయన మీద మంచి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఆయనైనా మేమన్నా ఒకటే. ఆయన కూడా ఏం చెప్పడం, టౌన్లో నువ్వే చూసుకో, అంతా కూడా నేను రాష్ట్రం అంతా చూసుకుంటానన్నాడు. ఆయన మంచోడు, బాగున్నాడు, ఇబ్బంది లేదు. బాలకృష్ణతో సంబంధం అలా స్టార్ట్ అయింది. చెప్పాం కదా, ఇక్కడ ఒక తన్నుదంతే పోయి వాళ్ళ ఇంట్లో పడ్డాను. అది నా అదృష్టం. నందమూరి వాళ్ళతో పరిచయం కావడం ప్రజనం సుకృతం. ఆ సుకృతాన్ని అది పోగొట్టుకున్నాడు దరిద్రుడు. అది నేను కాపాడుకునే దాంట్లో తీవ్ర ప్రయత్నం ఉన్నాయి. ఏ రోజు ఏం అడగను ఆయన చెప్పింది నేను చేస్తాను అంతే. అందుకనే వాళ్ళ ఇంట్లో కూడా నేనంటే గౌరవం. ఎలా మీ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుంది? అంటే ఏమని పిలుస్తారు మిమ్మల్ని బాలకృష్ణ గారు, మీరు ఏమని పిలుస్తారు? ఎలా ఉంటుంది సంభాషణ? నేను సార్ అంటే సార్ అని మాకు అన్నాను అంటాడు. ఆయన కోటమిరెడ్డి గారు చాలా గౌరవం. అంటే వాళ్ళ నాన్నగారి కాడి నుంచి వచ్చినటువంటి సంస్కారం, గౌరవం వాళ్ళ ఎప్పుడు ఉంటుందండి. ఆఫ్టర్ ఆల్ నేను ఎంతండి, ఆయన అనుకుంటే పెద్ద పెద్ద కోటేశ్వరులు ఆయన వెనక తిరిగే టైం ఇది. టికెట్ల కోసం కానీ ఏదైనా పెద్ద పెద్ద కోటేశ్వరులు ఆయన వెనక పోతారు. ఆఫ్టర్ ఆల్ నేను ఆయనకి. కానీ నేను మా మిస్సెస్ ఆయన షూటింగ్లో కలిస్తే, అదే చంద్రబాబు పిలిచిన రోజు ఆయన షూటింగ్ కానీ నా కారుకు 300 అడుగులు ఉంటుందండి. నిజంగా మాకు ఈరోజు బాధపడుతున్నాం, ఆ రోజు బాధపడ్డాం. వచ్చి షూటింగ్ కాడి నుంచి నా కారు దాకా వచ్చి కారు ఎక్కించాయండి. ఈ జన్మకి అంటూ ఆయనకి రుణపడి ఉండాల్సింది. నన్ను వేరే వాళ్ళు మీరు మారండి పార్టీ, ఈ పార్టీ మీకు న్యాయం జరగదు, ఆ పార్టీలు అట్టుంటుంది ఇట్టుంటుంది అని చెప్పిన ఒకటే చెప్పాను. ఈ జన్మ అంటూ ఉంటే బాలకృష్ణ వదిలిపెట్టి రాను, మరో జన్మలో ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ పూర్తిగా ఈ రాజకీయ జర్నీ టీడీపీలోనే కొనసాగుతుంది. ఈ పదవుల విషయంలో కానీ వాటిల్లో కానీ మీకు ఎప్పుడు ఏమైనా గిల్టీ ఫీలింగ్ ఎప్పుడైనా ఉందా? ఏ రోజు రాలేదండి. నాకు ఒక్క బాలకృష్ణ గారు గుర్తొస్తారు. నాకు ఇంకెవరు గుర్తురారు. ఈ ప్రపంచంలో నాకు ఇంకో శక్తి కనపడదు. కేవలం నా కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, పార్టీకి పనిచేసిన కార్యకర్తలు, ఆయనతో పాటే నన్ను కాపాడే నా దైవం నందమూరి బాలకృష్ణ గారే కనపడతారు. ఆయన కనపడినప్పుడు నాకు వేరే పార్టీ కనపడదు, వేరే వ్యక్తి కనపడదు. జరగదు, ఈ జన్మకి జరగదు అన్నాను కదా. నేను ఆ క్వశ్చన్ అడిగాను,
మీరు ఎప్పుడు పోరాటంలో ముందుంటారని, ఇదే విధంగా సేవల్లో కూడా ముందుంటారనేది జనాల ఒక అభిప్రాయం. కరోనా వచ్చిన టైంలో మీరు ఎలాంటి సేవలు ప్రజలకు అందించారు? చాలా బ్రహ్మాండంగా చేసాం. అందరికి మాస్కులు పంచాం. దాదాపు నెల్లూరులో 70,000 మాస్కులు పంచాం. 10,000 మాస్కులు దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చాం. వైసీపీ వాళ్ళు కూడా ఇవ్వలేదు, మేము ఇచ్చాం. అలాగే కూరగాయలు పంచాం, లక్షలు ఖర్చు పెట్టాం. రెండోసారి కరోనా వచ్చినప్పుడు కూడా మన కృష్ణమూర్తి గారు అనే పార్టీ లీడర్ ఉన్నాడు, ఆయన ఎక్కడా చేర్చుకోలేదు. పెద్ద హాస్పిటల్ పోయి నేను తగు పెట్టుకునే కేవలం ఒక జేసీతో కూడా మాట్లాడి నేరుగా అక్కడికే వెళ్ళాను, ఆ రూమ్ దగ్గరికి. ఆ రూమ్కి దగ్గరికి వెళ్ళి నేను కరోనా తెచ్చుకున్నాను. వాళ్ళ కొడుకులు అమ్మమ్మ ఏడుస్తుంటే చూడలేక కోపం దానికి వెళ్ళిపోయాను. అంటే నాకు ఏ కార్యకర్త నా బాధపడితే చూడలేను, ఉండలేను. ఎందుకంటే నేను పైకి వచ్చింది కార్యకర్తల వల్ల. అందువల్ల కార్యకర్తకే నా జీవితం అంకితం. బెదిరింపులు కానీ చాలా జరిగే ఉంటాయి. మిమ్మల్ని బెదిరించడం కానీ, మీ మీద గుండాయిజానికి రావడం కానీ, వాట్ ఎవర్ ఇట్ చాలా జరిగే ఉంటాయి. ఎప్పుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి బెదరలేదా? బెదిరింపులు చాలా వచ్చాయి. చంపేస్తామని బెదిరింపు వచ్చింది, వాకింగ్ చేస్తున్న పార్కులో కొడతామని వచ్చింది, కాలు యాక్సిడెంట్ చేయించింది అనిల్ వాళ్ళ తమ్ముడే. వెనక వ్యాన్లు ఉన్నాయి, పోలీసు సపోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కొంత ఆ చెప్పే దాంట్లో కొంత మోసం జరిగింది. ఆ రోజు నేను లోపల ఉండిపోవటం ఇలా జరిగింది. అంతేగాని బెదిరింపులు ఎన్ని వచ్చినా దాంట్లో భయపడే ప్రశ్నే లేదు, దాంట్లో జంకే ప్రశ్నే లేదు. ఆ భయం ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. బెదిరింపులకు భయపడే పని అయితే 3 రోజుల ఉద్యమానికి ఎందుకు వస్తాను? ఈ రాష్ట్రంలో ఒక మంత్రిని రేని పిలిచింది నేను, ముఖ్యమంత్రిని రే పొట్టోడానికి పిలిచింది నేనే పిలిచాను. ఆయన పెద్ద రౌడీ అంటారు, గోండా అంటారు. ఏమవుతుంది? దానికి ఎంత ధైర్యం కావాలి? నేను ఒక్కనే మాట్లాడతాను. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నో బెదిరింపులు ఎన్నో వచ్చినాయి. అయితే ఒకటి ఇంట్లో కోఆపరేషన్ ఉండాలి, ఇంట్లో మహిళ కోఆపరేషన్ ఉండాలి. లేకుంటే మనకు వచ్చే బెదిరింపులు ఇంట్లో భయపడ్డారనుకోండి, పాపం వాళ్ళు. కానీ మా మిస్సెస్ నాకన్నా ధైర్యస్తున్నారు. ఇంకా ఇటు బెదిరింపులు వచ్చినప్పుడు ఆమె చెప్తుంటుంది, ఇంకొంచెం రెచ్చిపోమని. ఓకే, మన అడుగు వెనకేయకూడదు, మనకు అడుగు వెనక వేస్తే వాడు ఇంక 4 మాట్లాడతాడు, మనకు ఒక అడుగు ముందుకు పోతే వాడు తగ్గిపోతాడు అని ఆమె నన్ను ప్రోత్సహిస్తుంది. అది మా కుటుంబ గాథ, మా కుటుంబ ఉన్న చరిత్ర. అయితే అన్నిటికన్నా ది హ్యాట్స్ ఆఫ్ నా కార్యకర్తలు. వారిచ్చే ధైర్యం, వారిచ్చే స్ఫూర్తి, నా పిలుపుతో నా కోసం ఎంత దూరాన కేసులు కానీ దేంట్లన్నా ఇరుక్కుందని సిద్ధం. నా కోసం ఎన్నో పోరాటాలు చేసిన నా కార్యకర్తలకి నా జీవితాంతం రుణపడి ఉంటాను.